ప్రపంచం వేగంగా పరిగెడుతుంది, కానీ ఆ పరుగుల నుంచి చాలా దూరంగా అడవి గుండెల్లో ఒక చిన్న పల్లె నిశ్శబ్దంగా జీవిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో పచ్చని చెట్లు, పక్షుల పాటలతో మేల్కొనే ఒక స్వచ్ఛమైన జీవితం అక్కడ కనిపిస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు హాయ్ మామ ఛానల్. ప్రజెంట్ అయితే ఒక ఊరి దగ్గర ఒక బిజినెస్ పని మీదకి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎంత ప్రశాంతం అయితే చాలా ప్రశాంతం. అడవి గుండెల్లో ఒదిగి ఉన్న ఒక చిన్న పల్లె, ప్రపంచమే హడావుడికి దూరంగా కాలమే ఆగి చూసేంత ప్రశాంతంగా ఉంటుంది ఆ ఊరు. ఇక్కడ ఉదయం అలరంతో శబ్దాలతో కాదు, పక్షుల కిలకిల రావాలతో మొదలవుతాయి. గాలి కూడా ఇక్కడ నెమ్మదిగా నడుస్తుంది. చెట్ల ఆకులను మెల్లగా తాగుతూ, పూల వాసనను మోస్తూ ఈ పల్లె ప్రజల జీవితం చాలా స్వచ్ఛం. పట్టణాల్లో లాంటి శబ్ద కాలుష్యాలు లేవు, వాహనాల హారన్లు లేవు, పొగతో నిండిన గాలి లేదు. ఇక్కడ ప్రతి ఊపిరి ప్రకృతినిచ్చిన వరంలా అనిపిస్తుంది. డిస్టెన్స్ అనమాట, ప్రశాంతంగా ఇక్కడ ఇలా కూర్చాం. ఉండేది ఇక్కడ ఒక 3-4 అంటే అంతే ఉంటుంది ఇల్లు, కానీ ప్రశాంతత చాలా బాగుంది. ఇలాంటి జీవితం కొంతమందికి సాధ్యమవుతుంది, నేచర్కి దగ్గరగా. ఇక్కడ చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఉండిపోవాలి అన్నంత ఫీల్ ఉంటుంది. ప్రపంచం ఇలా అనిపించింది. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే మనిషికి ఇంత స్వేచ్ఛ జీవితం మరి వేరే దగ్గర ఉండదు. అదే చూడు, ప్రశాంతమైన వాతావరణం, పక్షులు, మనుషులకి దూరంగా శబ్ద కాలుష్యం ఉండదు. ప్రకృతి రమణీయమైనటువంటి ఈ అటవీ ప్రాంతంలో జీవించడం అనేది చాలా గ్రేట్. అలాగే కొంతమందికి అదృష్టం ఉంటుంది ఇలా. సిటీ లైఫ్స్ బాగుంటుంది. మా ఎన్నిక ఎలా అనిపించింది? ఇలాంటి సూపర్ కదా, ఇలాంటి దగ్గర బ్రతకాలని ఉంది నాకు. అంతే, ఎవరికైనా కూడా అలాగే అనిపిస్తుంది. సూపర్ గా ఉంది. అందరితో మన పక్షులు ఇక్కడ అన్ని అదే ఉంది, పక్షులు, ఈ ప్రకృతి, ఇదే మొత్తం. ఎవరికైనా సరే ఇలాగే అనిపిస్తుంది, ఇక్కడే బ్రతకాలి ఇలాంటి ప్లేస్గా అనిపిస్తుంది. అంత బాగుంది, సూపర్గా. రూట్ అయితే అస్సలు బాగోలేదు. మందబుద్ధి అనే ఊర్లోకి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. నిజంగా చెప్పాలి అంటే ఈ రూట్లు అస్సలు బాగలేదు. వాళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే వాళ్ళకి అర్జెంటుగా వెళ్ళాలంటే ఎలాగుంటుందో తెలియదు, కానీ చాలా కష్టంగా ఉంది. ఎలాగనిపించింది బైక్ ఎక్కించేటప్పుడు? చాలా చాలా ఏంటి కొంచెం ఆవేశం వచ్చేసింది. మరి అది చూడండి, ఘాటి చూడు ఎంత ఎత్తున్నది. పడుకుతామని తెలిసి అదాకు పెడుతుంది, లేకపోతే మనం ముగ్గురు కూడా పడిపోదు. ఎటు చూసిన ప్రకృతి చాలా బాగుంది. ఇలాంటి విలేజెస్ మళ్ళీ ఎక్కడ మేము చూడలేదు. ఈ రోజు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ రావడం వల్ల మాకు కూడా మా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అనమాట. ఆ బండి అక్కడ అద్మికొని ఇక్కడ తేలిక ఇది. ఆ బండి ఇప్పుడు అది ఆయిదా మనిషి చిన్నవాడా ఎక్కుతే మరి. సాహసం చేస్తున్నాం అనమాట ఈరోజు. ఇక్కడ నుంచి మెయిన్ రూట్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుందంట. చాలా ఇబ్బంది పడదు. 3 కిలోమీటర్లు ఉంటుంది, కానీ మరి స్వేచ్ఛ జీవితం, జబ్బులు కూడా రాదు గాలి పీలుస్తే. అంతా దీనంత ప్రశాంతత మళ్ళీ ఇంకా ఎక్కడ కూడా దొరకదేమో. ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడ చూసినా చుట్టూరా ప్రకృతి, పెద్ద పెద్ద తోటలు, ఇవన్నీ. వీళ్ళకి సిటీ అంటే ఆ టౌన్కి వీళ్ళకి మధ్య సంబంధం, అనుబంధం అనేది అసలు ఉండే ఉండదు అనమాట. వీళ్ళు ఇలాంటి జీవితం కొంతమందికే సాధ్యం. వీళ్ళు మాత్రం అదృష్టవంతులబ్బా, ఇక బ్రతికే వాళ్ళు. చుట్టూరా సమాజానికి దూరంగా వాళ్ళు బ్రతుకుతూ స్వేచ్ఛగా బ్రతుకుతూ. ఆ పైన చూడండి కొండలు ఎలా ఉంది, చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత అందంగా ఉందో, సూపర్గా ఉంటుంది. నాకు చాలా నచ్చింది, భలేగా ఉంది ఫ్లవర్. ఇంకే ఎలా అనిపించింది ఈ ప్రకృతి చూసినప్పుడు? చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం కదా, చాలా అంటే చాలా
చెప్పలేము అది, అంత బాగుంది అనమాట. ఈ ఊరు విలేజ్ పేరు మందాబుద్ధి అనమాట. ఇక్కడ జీవితం ధనంతో కాదు, మనసుల జీవితంతో కొలుస్తారు. ఆహారం సాదాసీదగా ఉంటుంది, కానీ తృప్తి ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ పల్లెను చూస్తే అనిపిస్తుంది, ప్రకృతి మనిషిని ఎలా జీవించమని నేర్పించిందో ఇక్కడ వాళ్ళు ఇంకా అదే విధంగా జీవిస్తున్నారు అని. ఇది ఒక ఊరు మాత్రమే కాదు, మనిషి మరిచిపోయిన నిజమైన సుఖం.